హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 7 థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 అబిగేల్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. ఇదొక హారర్ మూవీ. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కొందరు గ్యాంగ్స్టర్స్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. పాపం ఒక అమ్మాయికు రాలిన అమ్మాయిని పాపం అని అనుకుంటే మనం పప్పులో కలిసినట్టే. పాపం పాప కాదు, పాపం విలన్స్ అనేలా మనం ఫీల్ అవుతాం. రక్తపాతం ఏర్లై పారుతుంది అండ్ కొన్ని ఇంగ్లీష్ బూతులు ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. నెట్ఫ్లిక్స్లో ఉండే ఈ మూవీ ఆ ఓటీటీని షేక్ చేయడం వల్ల రీసెంట్గా ప్రైమ్ వాళ్ళు, జియో సినిమా వాళ్ళు తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో సబ్ టైటిల్స్ బాధ లేకుండా హ్యాపీగా తెలుగులో యూస్ చేయండి. మూవీ అక్కడక్కడ స్లోగా ఉంటుంది, మరీ అంత భయంకరంగా కూడా ఉండదు. జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 కురంగు పెడల్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే వాళ్ళతో పాటు మీరు కూడా ఖచ్చితంగా ఈ మూవీని ప్రైమ్లో చూడండి. మన చిన్నప్పుడు ఈ మొబైల్ గిబైల్స్ ఏవి లేని టైంలో మనల్ని స్కూల్ బస్సులో ఎక్కించి ఒక సినిమాకి తీసుకెళ్తే పండగ చేసుకునే వాళ్ళం. అలాంటి ఒక బాలల సినిమా లాంటి మూవీ అని నాకు అనిపించింది. చిన్నప్పుడు సైకిల్ రెంట్కు తెచ్చుకొని మనం బాగా తిప్పుకునే వాళ్ళం కదా. ఆ స్టేజ్ నుండి మీరు వస్తే కనుక ఈ మూవీని పక్కాగా చూడాల్సిందే. రైటింగ్, ఆ స్క్రీన్ ప్లే, మూవీలో ఉండే ఎమోషన్స్ ప్లస్ ఒక మెసేజ్ అద్భుతంగా ఉంది. ఇలా ఒక అందమైన దృశ్య కావ్యంలో అందించినందుకు మీ ఫ్యామిలీ అందరూ కలిసి విసలే చేసింది. ఒక గ్రామం, 4 కుర్రాలు సైకిల్ తొక్కాలనే కోరిక, దీన్ని చుట్టే అల్లిన కథ ఇది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 ముంజా. థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీని కూడా షేక్ చేసి పడుతుంది. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ముంజా అనే ఒక పిల్ల రాక్షసి. మరి అది నిజంగా పిల్ల రాక్షస దయ్యమా లేక పెద్ద రాక్షస దయ్యమా అని తెలియాలంటే ఈ మూవీని హిందీలో హాట్‌స్టార్లో మీరు చూడాల్సిందే. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఊర్లో ఉన్న అడవిలో ఒక పెద్ద చెట్టు, దాని మీద దయ్యం. మన హీరో బిట్టు చెట్టు మీద దయ్యం, నాకేం భయం అనే టైప్లో ఒక స్కూటీ వేసుకొని పోతాడు. మరి అక్కడికి వెళ్ళాక ముంజా ఏం చేసింది, బిట్టు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాడు, దయ్యం కోరిక ఏంటి అని తెలియాలంటే ఈ మూవీని టైం పాస్గా పక్కాగా మీరు యూస్ చేయండి. హ్యాపీగా నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 కన్నై నంబతే. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక అండర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎందుకంటే బోలెడు ట్విస్ట్లతో మనల్ని స్క్రీన్స్కి అతుక్కుపోయేలా చేయడం వల్ల బోర్ అనే మాటే ఉండదు. ఒక కార్ యాక్సిడెంట్ తర్వాత అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. మూవీలో చాలా ట్విస్ట్ల వల్ల కొద్దిగా గందరగోళంగా కూడా అనిపించవచ్చు. బట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు పక్కగా ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ట్విస్ట్లు ఎక్కువగా ఉండడం, సేమ్ టైము ఎక్కువగా ఉండడం కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 కన్నగి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక అండర్ రేటెడ్ మూవీ. మన ఆ మూవీ, చందమామ కథలు, కేర్ ఆఫ్ కంచరపాలెం ఇలా ఉండే డిఫరెంట్ స్టోరీస్తో అల్లిన కథ ఇది. 4 అమ్మాయిల లైఫ్ జర్నీని పెట్టారు. ఒక అమ్మాయికి పెళ్లి కావాలి, ఇంకొక అమ్మాయికి డివోర్స్ కావాలి, మరొకరికి అబార్షన్ కావాలి. ఇలా కొన్ని పాయింట్స్ సమాజంలో జరిగే కట్టుబాట్లు, సాంప్రదాయాలు పేరుతో వేసే సంఖ్యలు అనే కాన్సెప్ట్ ఈ మూవీని తీశారు. ప్రైమ్లో ఉంది. ఆ అమ్మాయిలకు వచ్చిన ప్రాబ్లమ్స్ని మరి సొల్యూషన్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీతో మూవీ మొత్తం మనం చూసేలా చేశారు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని మాటలు, కొన్ని సీన్స్ ఇబ్బందికరంగా ఉంటాయి. సో నో, చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 6 దహాద్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ సిరీస్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది బ్రో. ఇప్పటికే మీలో చాలా మంది చూసే ఉంటారు. మరి మళ్ళీ ఎందుకు సజెస్ట్ చేస్తున్నావు బే అని మీలో కొందరు కామెంట్స్ పెట్టచ్చు. చూడని వాళ్ళ కోసం సింపుల్ ఆన్సర్, ఇది ప్రైమ్లో ఉంది. చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. ఒక సైకో కిల్లర్ గాడు అమ్మాయిల్ని జగమని చంపుతూ ఉంటాడు. మరి వాడు ఎవడు అనేది కనిపెట్టారా లేదా అనేది కాదు, ఆల్రెడీ వాడు ఎవడో మనకు చూపిస్తారు, కానీ పోలీసులకు తెలియదు. వాడిని ఎలా రీచ్ అయ్యారు అనేది పోలీసులు కనిపెట్టారా లేదా అని ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొద్దిగా రొమాంటిక్ సీన్స్, బూతు మాటలు ఉంటాయి. సో పిల్లలతో వద్దు కానీ పెద్దవాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ వాచ్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 ఎక్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ మీరు చూసాక ఓర్ని అబ్బా ఈ మూవీ ఏంట్రా గింత వెరైటీగా ఉంది అని మీలో కొందరు వచ్చి కామెంట్స్ పెట్టడం పక్క. ఇది ఒక హర్రర్ టైప్లో ఉండే థ్రిల్లర్ మూవీ. ఒక మూవీ టీం పాపేనా పరుపు లాంటి ఒక బోల్డ్ మూవీ తీద్దామని ఒక లోన్లీ ప్లేస్లో ఉండే ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ పాపం రేపో మాపో పోయేటటువంటి ముసలోళ్ళు ఉంటారు. మరి అక్కడ ఎవరికి అప్పడప్పడ తాండ్రైంది, ఎవరి వల్ల అయింది? ముసలోలే కానీ మహానుభావులు అనేలా ఉంటారు.
ఈ మూవీలో టోటల్ న్యూడిటీ ప్లస్ సీన్స్ ఉంటాయి. సో స్ట్రిక్ట్లీ ఫర్ అల్ట్రా లెజెండ్స్ ఓన్లీ, 18+ ఓన్లీ, ఒంటరిగా మాత్రమే చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి, మంచి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.